నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ పద్మ. ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప గురువు గారిని పరిచయం చేయబోతున్నాను. ఒక కవిగా 25 సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం. అందులో ఒకానొక గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు, సమన్వయ సరస్వతి, వాగ్దేవి పుత్రులు, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం ఇది చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కర్మ అన్నది ఎలాగా తప్పించుకోలేం, కానీ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందంటారా? అందుకే భగవంతుడి జీవితాన్ని మనకి ఇచ్చాడు. మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే ఆ కర్మ ఫలాలు కేవలం అనుభవించడమే కాదు, దాన్ని సవరించుకోవాలి. అందుకే సాధన అనేది వచ్చింది. ఎందుకంటే ఇదివరకు కర్మలు అనుభవించాలంటే ప్రతివాడు అనుభవిస్తాడు, పోతాడు, అయిపోయింది. చెప్పడం ఎందుకు, బాధ ఎందుకు? అందుకే కర్మలు అనుభవించాలని ఒకవైపు చెప్తూనే మళ్ళీ ఇలాంటి కర్మల భారం పెంచుకోకుండా వివేకం ఉపయోగించు అన్నారు. కర్మఫలం జీవితంలో వస్తూ ఉంటుంది, కానీ భగవంతుడు మానవుడికి కొంత బుద్ధి స్వతంత్రతను ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి సుఖమైన దుఃఖమైన పొంగిపోకుండా కుంగిపోకుండా ఉంటూ మళ్ళీ కర్మల భారం పెంచుకోకుండా, అంటే కూడని పనులు చేయకుండా, చేసిన మంచి పనులు కూడా ఒక ఆశలు అవి పెంచుకోకుండా చేయగలిగితే అవి తప్పకుండా కర్మభారాన్ని తగ్గిస్తాయి. అందుకోసం సాధ్యమవుతుంది తప్పకుండా. గురుగారు, చాలా మంది ఒక దేవుడిని నమ్మి వాళ్ళకి బాధలు పోలేదని, కష్టాలు పోలేదని మరొక దేవుడిని అలా మార్చేస్తూ ఉంటారు. దేవతలు మార్చేస్తూ ఉంటారు. అప్పటి వరకు పూజలు చేస్తారు, వాళ్ళు అనుకునే నెరవేరు, మార్చేస్తూ ఉంటారు. మరి అలా మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? వాళ్ళకి ఏమన్నా అంతవరకు చాలా భక్తిగా చేసే ఉంటారు, కానీ మార్చేస్తూ ఉంటారు దేవుళ్ళని, దేవతల్ని. బాగుందమ్మా. మార్చడానికి కూడా అనువుగా మనకు బోల్డ్ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు. అది మంచిదే కదమ్మా మార్చుకోవడానికి. ఇప్పుడు మనకు దుకాణానికి వెళ్తే 10 రకాల స్వీట్లు ఉంటాయి. అన్నిటికి కలిపి ఒకటి స్వీట్ షాప్ అంటాడు. అన్నీ కలిపి స్వీట్ షాపు, ఏది తిన్న స్వీటే అందులో. కానీ మైసూర్ పాకు ఒకటి, జిలేబీ ఒకటి, గులాబ్ జామ్ ఒకటి, ఇన్ని పేర్లు చెప్తాం మనం. కనుక వాడికి ఇన్నాళ్ళు గులాబ్ జామ్ తిన్నాడు, తృప్తి కాలేదు, మైసూర్ పాకులోకి వెళ్ళాడు, ఏది తిన్న స్వీటే అది. కనుక ఇటు దేవుళ్ళను మార్చాలి. ఇవన్నీ భక్తిలో సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఉంటాయమ్మా. కొంచెం పక్వత పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది ఇంతమందిగా ఉన్నది ఒకటే భగవంతుడు అనేటువంటిది. కానీ సాధారణ స్థాయిలో ఈ దేవుడిని ఆశ్రయించిన, ఆ దేవుడిని ఆశ్రయించడం తప్పేమీ లేదు. ఇది ఒక్కటే తెలియాలి, మనం ఆశ్రయిస్తున్న దేవుడు శాస్త్రం చెప్పిన దేవుడు అవునా కాదా అనేది తెలియాలి. అవును గురుగారు. ఆ శాస్త్రం చెప్పిన దేవుళ్ళు అంటే మన వేద పురాణ ఇతిహాసాల్లో చెప్పబడుతున్నటువంటి ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు మనం ఆశ్రయిస్తాం. అయితే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుళ్ళని మార్చినంత మాత్రాన ఈ దేవుడు ఇవ్వలేనిదేదో ఆ దేవుడు ఇస్తాడు అనుకోవడం అవివేకం. ఎందుకంటే దేవుళ్ళు అన్నాం కదా, దేవుళ్ళలో కామన్ ఏంటి? దేవ అనేటటువంటి. కానీ ఒక దేవ అని ఒక పరమేశ్వర స్వరూపం ఉంది, అదే ఇన్ని దేవతల రూపంలో వచ్చింది. మనకు వీరందరి అవసరం చాలా ఉన్నది కనుక అందరినీ మనం నమస్కారం చేసుకుంటాం. అందరూ ఇష్టదేవత అని ఒకడు ఉంటారు, ఆ ఇష్టదేవతను ఆరాధించుకోవచ్చు. ఇష్టదేవత నిష్ట ఎంత గట్టిగా ఉండాలంటే, పాలన్ ముంచుము నీరు ముంచుము నీదే భారం ఉన్నాడు దుర్జటు మహాకవి. పాలలో ముంచిన నీళ్ళలో ముంచిన నీదే భారం అని. మరొక కవి అంటాడు, పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచా. అమ్మవారితో అంటున్నాడు, నువ్వు నన్ను పాతాళంలో పాతేసిన, సామ్రాజ్యం సింహాసనం మీద కూర్చోబెట్టిన, నీ పాదాలు విడవని తల్లి అన్నాడు. అంటే అర్థం ఏంటి? కష్టమైన సుఖమైన భగవంతుని విడిచిపెట్టను. ఎంత గట్టి భావం అమ్మ. ఈ భావం ఉంటే మార్పిడులు అనేవి ఉండవు. మన సనాతన ధర్మంలో ఈ దేవతని శివుడో విష్ణువో రాముడో కృష్ణుడో ఆరాధించేమంటే అంతా ఒక చెట్టే ఉన్నాం. అంటే ఒకే చెట్టు మీద ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మకి వెళ్తాను, కానీ చెట్టు ఒకటేగా. అది ఒక్కటి తెలుసుకోగలిగితే మనం ఎందరి దేవతలను ఆరాధించడం ఒకటే భగవంతుడు. ఎవరిని మన ఇష్టదేవతగా ఆరాధిస్తున్నామో ఆ ఇష్టదేవతని ఇతర దేవతల్లో కూడా చూడగలగాలి. అందరి దేవతల సహకారం మనకు అవసరమే. లేదంటే 8 దిక్కులు ఉన్నాయి, 8 దిక్కుల్లో ఏ దిక్కు గొప్పది, ఏ దిక్కుపాలకుడు గొప్ప అంటే మనకు అందరూ అవసరమే. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు వాళ్ళు అవసరమే. పంచభూతాలు ఉన్నాయి, ఏదో మనకి ఇష్టం కనుక అగ్ని అని అగ్ని దగ్గర కూర్చోంగా, అన్నీ కావాల్సిందే. ఎలాగైతే ఇన్ని రకాలు ఉన్నాయో ఒక ఈశ్వర శక్తి అన్ని దేవతలుగా ఉంటుంది కనుక మనం అన్ని దేవతలను ఆరాధించవచ్చు. ఇష్టదేవత నిష్ట మాత్రం గట్టిగా కలిగి ఉండాలి. దానికోసం మరి ఈ ధర్మంలోనే ఉండొచ్చు, ఎక్కడికి మారక్కర్లేదు. ఎందుకంటే మారి వెరైటీ కావాలంటే ఇక్కడే కావాల్సినంత ఉంది. అది ధర్మంలో ఉన్నటువంటి ఇందులోకి మారడం అందులోకి మారడం అనేటువంటిది ఇంకా మొదటి స్థాయిలో ఉంటుంది. బుద్ధి పక్వత కలుగుతున్నంత కాలం ఈ సుఖాలు దుఃఖాలకి వీళ్ళెవరూ కారణం కాదు, నా కర్మే కారణం ప్రధానం. అందుకు
వీరిని భక్తిగా ప్రేమగా కొలుచుకుంటాను. ఒకవేళ నా ప్రారంధంలో సాధారణ ప్రారంధం ఉంటే ఆ దుఃఖం వాళ్ళే తొలగిస్తారు, అంతే. లేదా తట్టుకునే జ్ఞానం ఇస్తారు ఉమ్. అని క్రమక్రమంగా పరిపక్వత వస్తుందమ్మా. అది ఒకటి తాను సాధన చేయగా వస్తుంది, పెద్దలు చెప్పింది వినగా తెలుస్తుంది, శాస్త్ర గ్రంథాలు చదువుతూ ఉన్నా తెలుస్తుంది క్రమంగా. గురువుగారు, ఈ గో సంరక్షణ ఈ మధ్య కాలంలో గో సంరక్షణకి చాలా చర్యలు తీసుకున్నా సరే కొన్ని ప్రాంతాల్లో గోవధ జరుగుతూనే ఉంటుంది. అవునమ్మా. అసలు ఎందువల్ల అంటారు? అంత సంరక్షణ చేస్తున్నా సరే ఎక్కడో చోట బాధపడాల్సిన వైన, ఎందుకంటే మనం గోమాతను చాలా పూజిస్తాం, చాలా భక్తిగా. అలాంటిది గోవధ అన్న పదం వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పదాన్ని ఒక తల్లిని బిడ్డని వేరు చేసినట్టే అనిపిస్తుంది అక్కడ. ఇలా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందని, అంటే ఏంటి దీనికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అసలు? ఇప్పుడు గోవు ఆరాధన అనేటువంటిది హిందూ ధర్మంలో ప్రధానం, ఒప్పుకుంటాం. కానీ హిందువులు గోవుని ఎందుకు ఆరాధిస్తున్నారు అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. హిందూ ధర్మంలో ఒక గొప్ప సంస్కారం ఏంటంటే, ఈ ప్రపంచంలో దేని వల్ల మనం మేలు పొందుతామో దాన్ని దైవంగా భావిస్తాం. ఉదాహరణకు సూర్యుడి నుంచి మనం ఎంత పొందుతున్నాం కనుక సూర్యుడిని హిందువు ఎప్పుడు కూడా మండుతున్న అగ్నిగోళం అనడు, ఆ సూర్యనారాయణుడు అంటాడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. అంటే మన దృష్టిలో భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మనల్ని అనుగ్రహిస్తున్న, మనల్ని కృప చూపిస్తూ ఉన్న, బ్రతికిస్తూ మనకు శక్తినిస్తూ పోషిస్తున్నవన్నీ దేవతా స్వరూపాలుగా చూస్తాం. అందుకే వాయువుని దేవుడు అంటాం, పంచభూతాన్ని దేవుడు అంటాం. గోవుని దేవుడిని ఎందుకు అంటున్నాడు హిందూ అన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడా లేని ఒక మహోపకారం మన గోవు ద్వారా లభిస్తుంది. ఎందుకంటే దాని పంచగవ్యాల ద్వారా అందుతున్నటువంటిది ప్రాణశక్తి అందుతుంది మనకి. ఆ పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, అలాగే గోమయం, గోజలం, ఇవన్నీ కూడా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని, పైగా గోవు ఉనికి ఉంటే చాలు ఆ వాతావరణం బాగుపడుతుందని, ఇవన్నీ మనకి ఇప్పుడిప్పుడు వైజ్ఞానికంగా రుజువయ్యాయి. మన ఋషులు ఇన్ని గమనించిన తర్వాత గోవంత గొప్ప జంతువు లేదని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది కేవలం విశ్వాసం అనుకున్నాం ఇంతకాలం, అది విజ్ఞానం అని ఇప్పుడు తెలుస్తుంది. కానీ గోవును రక్షించుకుంటే మానవజాతి రక్షింపబడుతుంది అన్న విషయం కేవలం ఒక మత విషయం కాదు, ఒక విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని విశ్వసించాం మనం ఎన్నాళ్ళు కూడా. ఈ అవేర్నెస్ ఇప్పుడు అందరికీ కలగాలమ్మా. ఆ కలగడం కేవలం హిందువులకు మాత్రమే కాదు, మానవులందరికీ కలగాలి, భారతీయులందరికీ కలగాలి. అయితే మీరు భారతీయులకి ఎందుకు అంటున్నారు, ప్రపంచంలో అందరికీ కలగచ్చు కదా అంటే, భారతదేశంలో ఉన్న గోజాతి ప్రపంచంలో ఎక్కడా లేదు, అది ప్రత్యేకత. భారతదేశంలో ఆసేతు, సీతాచలం అనేక రకాల గోజాతులు ఉన్నాయి, కానీ అన్నింటిలో కామన్గా ఒకే లక్షణం ఉంటుంది. ఇలాంటి గోవు మాత్రం ఏ దేశానికి లేదు. అందుకే దేశం గర్వించదగ్గది గోవు గురించి. ఇది విజ్ఞాన దృష్టితో చూస్తే తెలుస్తుంది. దీన్ని కేవలం మత దృష్టితో చూడడం వల్ల కొందరిని మెప్పించాలని లేదా కొందరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో గో విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నది రాజకీయం. ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది, అయినప్పటికీ దాన్ని చక్కడ అమలుపరచడం జరగడం లేదు. హిందువుల్లో కూడా అవగాహన లోపం బాగా ఏర్పడింది. అందుకు హిందువులు ఏదో స్వార్థం కోసమని గోవుని వధించడానికి అవకాశం ఇవ్వకూడదు. అదేవిధంగా గోవధని ఎదుర్కొనగలిగే శక్తి కూడా కలిగి ఉండాలి. అదే ఇంకోటి మనం చూస్తున్నాం, ఏదో ఇతర మతం వాళ్ళు గోవుల్ని హింసిస్తున్నారు అనుకుంటాం, కానీ ఇతర మతంలో కూడా గోవు విలువ తెలిసి కాపాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా గోవు గురించి చాలా గొప్పగా చెప్పారు, గోవును వధించమని చెప్పలేదు. ఈ దేశంలో మత వైషమ్యం వల్ల, హిందూ మతంని పై దృష్టి వేరేగా ఉండడం వల్ల దీనిపైన ద్వేషంతో వాళ్ళు గోవుని వధిస్తున్నారు తప్ప వాళ్ళ శాస్త్రములు కూడా గోవధి చేయమని చెప్పట్లేదు. అది దోషమని చెప్తాం. ఇది మనం గమనించి మా భారతదేశపు గోవు యొక్క ప్రత్యేకత ఇది కనుక అది మనం కాపాడుకోవాలి. కేవలం ఒక దేవత, ఒక పవిత్ర భావం మాత్రమే కాకుండా ఇన్ని విధాలు రక్షిస్తూ ఉన్నటువంటి ఒక జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే అవగాహన బాగా కల్పించాలి. ముఖ్యంగా ఆవు అవసరం మనిషికి ఉంది అనేది ఒకటి ఏర్పరచాలి, గోవు అవసరం ఏర్పరచాలి. ఏదో ప్యాకెట్లో పాలు వస్తున్నాయి కదా, ఇంకో రకంగా పాలు వస్తున్నాయి కదా అని కాకుండా గోక్షీరానుకున్న విలువ ఏమిటి, గోవు యొక్క పెరుగుకి, వెన్నకి, వాటికి వచ్చిన మెడిసినల్ వాల్యూస్ ఏమిటి ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు పంచగవ్య చికిత్సలు ఇప్పుడు అభివృద్ధి చెందిన వైద్యం వల్ల కూడా నయం కాని రోగాలకి మందుగా పనిచేస్తున్న పంచగవ్య చికిత్సలు. ఆ అవగాహన కలిగించి ఆ గోసంతతిని కాపాడుకుంటే ఎలా అంత ఆరోగ్యంగా మనం ఉంటామనేది బాగా తెలియజేయాలి బాల్యం నుంచి. అప్పుడు విలువ తెలిసినప్పుడు వీళ్ళు కాపాడుకుంటారు. అది ప్రభుత్వం బాధ్యతగా తెలియజేయాలి, కాపాడాలి. కానీ గోవుని కాపాడడం అనేది భారతీయుల యొక్క కర్తవ్యము, భారతదేశం యొక్క కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న గోవులు అనేది ఎక్కడా లేదు కనుక ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఆ గోసంతతిని మనం రక్షించుకోవాలి
అని ఇటు చరిత్ర, ఇటు విజ్ఞాన శాస్త్రం, ఇటు సంస్కృతి మూడింటి ఆధారంగా ప్రభుత్వాలు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. అప్పుడు మనం గోవుని కాపాడుకోగలం. అవును గురుగారు, చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమ్మా.